నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుజ్జమ్మ అనే మహిళకు తాత్కాలిక వైద్యం చేశారు డాక్టర్లు. పేషెంట్కు బెడ్ను కేటాయించకుండా రేకుల షెడ్డులో వదిలేశారు. మరోవైపు బోధన్ ప్రభుత్వంలోనూ రోగులను డాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంగమ్మ అనే మహిళకు సరిగ్గా వైద్యం అందక చనిపోయింది. బాధితుల ఫిర్యాదుతో హాస్పిటల్లో తనిఖీలు చేశారు వైద్యాధికారులు. ఘటనపై విచారణ చేపట్టారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ టీం, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. అది ఎస్టిమేట్ కొంచెం చూసుకోండి, రెగ్యులర్గా టచ్లో ఉండండి. మీరు ఉన్నారనేది తెలియాలి. కొత్తది బీపీకి రావాలి, వాటికి అది ఎస్టిమేట్ మొత్తం మాకు ఇంతకుముందు 5 days కింద ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పారు. చూసే వరకనే కాల్ ప్యాచర్ అయింది. ఆ మొత్తం అంతా ప్యాచర్ అయితే కాల్ అంతా క్లీన్ చేసి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మేము నిజామాబాద్ తీసుకెళ్తున్నాం, నిజామాబాదే రండి, అడ్మిట్ చేసేసి మేము వెళ్ళిపోతాం అని చెప్పారు. సార్ అడ్మిట్ చేస్తే మార్నింగ్ వస్తాం సార్. మరి పేషెంట్ ఎట్లా అంటే పేషెంట్కి ఏం కాదు, పేషెంట్ లోపలనే ఉంటుంది, ఏం పర్వాలేదు, ఏంటంటే చూసుకోకండి అని చెప్పారు. చెప్పినాక సరే అని మేము కూడా సరే ఓకేనా. ఇప్పుడు పొద్దున వచ్చేసరికంటే ఈ పరిస్థితి సార్ ఇట్లా బయట 1 గంటలకు తీసుకొచ్చారు. నిన్న ఎమర్జెన్సీ వార్డులో కట్టి బయటకు తీసుకొచ్చి డిశ్చార్జ్ అని రాజు పేరు మీద పేపర్ పడేసిపోయారట. డ్రెస్సింగ్ చేసిండ్రు, తీసుకొచ్చి బయట వారేసిండ్రు, అంతేగా. అంతకు మించి మాకేం తెలియదు. సాయంత్రము మా అక్క వచ్చినాక చూసుకున్నాక మరి సరే అడ్మిట్ చేయండి అని చెప్పినా కానీ పట్టించుకోలేదు. నిన్న మొత్తం హాస్పిటల్లో మొత్తం తిరిగిందట. తిరగంగా కూడా మేము పట్టించుకోకుండా మేము చెయ్యమని చెప్పేసినాక ఆమె చూసి ఏడ్చి వెళ్ళిపోయింది. ఆమె నుంచి నైట్ నుంచి